మున్సిపల్ కార్పొరేషన్లో ఇంటి వ్యాపార పన్నుపై 15% ఆటోమేటిక్ పెంపు విధానం వెంటనే రద్దు చేయాలని ప్రముఖ న్యాయవాది దువ్వాడ శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. ఇక ఈ విధానం దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలో తప్పనిసరిగా అమల్లో లేదన్నారు. దీన్ని అమలు చేయాలని చెప్పే ఏ కేంద్ర ప్రభుత్వ చట్టం కూడా లేదని తెలిపారు. ఏపీలో మాత్రం ప్రజలపై బలవంతంగా ఆర్థిక భారం మోపుతున్నారని దువ్వాడ శ్రీధర్ బాబు మండిపడ్డారు. ఇప్పటికే విద్యా వైద్య ఖర్చులు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నారన్నారు. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ మన మున్సిపాలిటీ కోసం ఒకసారి మనం చెక్ చేసుకున్నాం. ఈరోజు పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగం అనుకుంటాడు. నేను రిటైర్ అయితే ఒక ఇల్లు రిటైర్ అయ్యాడు, పిల్లలు చదివించి నేను ఒక ఇల్లు కట్టుకొని నివసించాలి అని ఒక ఉద్యోగి ఆశ. ఒక నిరుద్యోగి ఎలాగైనా ఏదో వ్యాపారం చేసుకొని నాకు ఇల్లు కట్టుకొని జీవించి నాకు సొంత ఇంట్లో ఉండాలని ఒక ఆశ. ఒక పేదవాడు ఒక ఇంటిని కట్టుకొని ఇంట్లో ఉండాలని ఒక ఆశ. ఇది ఇల్లు అనేది మనకు ఒక ఆత్మగౌరవం. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఈ పట్టణంలో ఒక ఇల్లు ఉండడం, కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, దాంట్లో బ్రతకడం, ఇదంతా ఒక ఎత్తు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సుమారు 17,000 ఇళ్ళు ఉన్నాయి. అంటే ట్యాక్సులు కట్టి 17,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 17,000 ఇళ్ళు ఉన్నాయి కదా, పక్కన పెడదాం. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ సంవత్సరం హౌస్ ట్యాక్స్ ఒక 1,000 రూపాయలు ఉన్న ఇంటి యజమానికి ఒక నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పటికి 1,150 వచ్చినప్పటికి దానికి ఒక 15% పెంచి ఇలా ప్రతి సంవత్సరం ఆటోమేటిక్గా 15% ట్యాక్స్. ఎక్కడా లేదు ఈ విచిత్రం. ఈ చిత్రం ఎక్కడా లేదు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. గుజరాత్లో లేదు, తమిళనాడు లేదు, కర్ణాటకలో లేదు, ఎక్కడ లేదు.